ప్రియ శ్రోతలు, ఈరోజు మనం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు పాఠం చెప్పుకుంటాము. సావధానంగా వినండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి శుభమని చెప్పి రాస్తున్నది ఏమంటే, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో నాతో పాలివారై ఉండడము చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేసే ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేస్తూ, నేను మిమ్ములను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. నా బంధకములందు, నేను సువార్త పక్షమున వాదించటమందు, దానిని స్థిరపరచటమందు మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మీ అందరిని గూర్చి ఈలాగు భావించడం నాకు ధర్మమే. క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంతో అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. శ్రోతలు వింటున్నారా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయమంతా జీవితమంటే ఏమిటి అనే అంశం మీద చర్చ. ఫిలిప్పీ పత్రిక ప్రయోగాత్మకమైన సందేశం. ఇది ప్రాయోజిత జీవన సూత్రం, జీవన వేదం. మన అనుదిన జీవితంలో ఎదురయ్యే జీవన్మరణ సమస్యలకు పరిష్కారం ఇందులో ప్రతిపాదించబడింది. ఎఫెసీ పత్రికలో మనం పరలోక ప్రదేశాలలో విహరించాము గాని ఫిలిప్పీ పత్రికలో ఇహలోకంలో ఈ భూమిపైన అడుగుపెట్టి నడుస్తున్నాము. చిన్న పత్రికే కాని సందేశం చాలా గొప్పది. ఈ పత్రికలోని మాధుర్యం రుచి చూడబోతున్నాము. పౌలు రాస్తున్నాడు. తిమోతి కూడా పౌలుతో ఉన్నాడు. పౌలు, తిమోతి ఇద్దరూ సేవకులు, యేసుక్రీస్తు యొక్క దాసులు. ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాడు పౌలు. క్రీస్తునందు మనమంతా పరిశుద్ధులం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తునందలి పరిశుద్ధులు. క్రీస్తునందు మనం పరిశుద్ధులమయ్యాము. స్వతహాగా పరిశుద్ధులము కాము, యేసుక్రీస్తు చేసిన పరిశుద్ధులం. పౌలు, తిమోతి సహదాసులు. తిమోతి యువకుడు, పౌలు పెద్దవాడు, అనుభవజ్ఞుడు. అయితే పౌలు తన సరసన కూర్చోబెట్టుకొని మేము సహదాసులము అని తిమోతిని గురించి చెబుతున్నాడు. పౌలు తిమోతిని సేవలో ఎంతో ప్రోత్సహిస్తున్నాడు. పౌలు తిమోతిని ఎంతో ప్రేమిస్తున్నాడు. తిమోతిని తన ఆధ్యాత్మిక కుమారుడు అని పేర్కొన్నాడు. నిజమే, పౌలుకు తిమోతి గొప్ప ఆధ్యాత్మిక పుత్రుడు. క్రీస్తు కోసం పౌలు తిమోతిని సంపాదించుకున్నాడు. తిమోతి అంటే పౌలుకు ఎంతో శ్రద్ధ. పౌలు మనస్సు ఎలాంటిదో గమనించండి. యువకులను తన జతపనివారుగా గుర్తించి వారితో కలిసి సేవ చేశాడు. పౌలుకు ఆధ్యాత్మిక కుమారులు ఎందరో ఉన్నారు. దైవ సేవకులు అనుభవం గడించిన కొద్దీ వారికి ఆధ్యాత్మిక సంతానం ఎక్కువవుతుంది. పౌలును ఎందరో ఎరుగుదురు. పౌలును బట్టి వారందరూ తిమోతిని కూడా ఎరుగుదురు. ప్రతి పౌలుకు ఒక తిమోతి ఉండాలి. తిమోతి లేని పౌలును, పౌలు లేని తిమోతిని మనము ఊహించలేము. మనమంతా యేసుక్రీస్తు సేవకులం, దాసులం. యేసుకు మనం ప్రేమ బానిసలం. గలతీ పత్రికారంభంలో నేను యేసుక్రీస్తు యొక్క అపోస్తలుణ్ణి అన్నాడు పౌలు. కొరింథీ పత్రికలో కూడా అలాగే తనను తాను పరిచయం చేసుకున్నాడు. తన అపోస్తలత్వాన్ని పౌలు సమర్థించుకోవడానికి అలా చెప్పాడు. ఏ మానవమాత్రుడు కాని, ఏ సంస్థ కాని తనను అపోస్తలుణ్ణి చేయలేదు. నేరుగా ప్రభువే పౌలును పిలిచాడు, అపోస్తలుడుగా నియమించాడు. ఈ సందర్భంలో
ఫిలిప్పీయులకు తన అపోస్తలత్వాన్ని గురించి చెప్పనక్కర్లేదు. తన అపోస్తలిక అధికారమేమిటో వారికి బాగా తెలుసు. ఫిలిప్పీ సంఘస్థులు పౌలును ఎంతో ప్రేమించారు. పౌలు యొక్క అపోస్తలిక అధికారాన్ని వారెప్పుడో గుర్తించారు, అంగీకరించారు. వీరందర్నీ పౌలే ప్రభువు వద్దకు నడిపించాడు. పౌలు యేసు దాసుణ్ణని తనను తాను ఎంతో తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. నేను, తిమోతి మేమిద్దరము యేసుక్రీస్తు సేవకులం అంటూ ఫిలిప్పి సంఘస్థులకు పరిచయం చేసుకుంటున్నాడు. క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులను ఉద్దేశించి ఈ పత్రిక రాస్తున్నాడు. వీరు ఫిలిప్పిలో ఉన్నవారు. ఫిలిప్పి సంఘంలో ఉన్న వారందరూ పరిశుద్ధులే. వారిలో కొందరికి రాసిన ఉత్తరం కాదిది. పరిశుద్ధులందరూ ఏకాత్మ ఏకభావము కలవారు. అందరూ ఏకవాక్యత గలవారు. వారిలో భేదాలు లేవు, చీలికలు లేవు. సకల పరిశుద్ధులకు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీలో గుంపులు లేవు, కక్షలు లేవు. క్రీస్తునందు సర్వత్ర సమదర్శనం మనకుంది. సకల పరిశుద్ధులు ఈ సందేశం వినాలి అంటున్నాడు పౌలు. యేసుక్రీస్తు దాసుడైన పౌలు ఈ ఉత్తరం రాస్తున్నాడు. ప్రతి విశ్వాసీ పరిశుద్ధుడే, భక్తుడే. క్రీస్తునందు మాత్రమే వారు పరిశుద్ధులు. క్రీస్తుకు బయట ఉన్నవారు పరిశుద్ధులు కారు. క్రీస్తునందు భక్తులు, క్రీస్తుకు బయట రిక్తులు. క్రీస్తునందు వారి స్థితి అది. వారు తమ భక్తిని క్రియల ద్వారా సంపాదించుకున్నది కాదు. క్రీస్తునందు వారికి క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ సంక్రమించాడు. పరిశుద్ధుడు అంటే దేవుని కోసం ప్రత్యేకింపబడిన వ్యక్తి. ప్రభువు వాడుకునేటందుకు ప్రత్యేకించబడిన పాత్ర, పరిశుద్ధము చేయబడిన పాత్ర. సాక్ష్యపు గుడారములో పాత్రలన్నీ పరిశుద్ధీకరించబడినవే. యజమాని వాడుకోవడానికి అర్హమైన పాత్రలు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యయాత్రలో బాగా దెబ్బలు తిన్నారు. పుటం పెట్టబడినవి, కొలిమిలో నుండి తీయబడినవి అయిన పాత్రలుగా మారారు. పరిశుద్ధీకరణ అంటే ఇదే. దేవుడు వాడుకునే పాత్రలన్నీ ఆయన శుద్ధి చేసుకున్నవే. దేవుని బిడ్డలందరూ అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాంటి వారే. క్రీస్తు యేసునందు మనం పరిశుద్ధులం అనే వాస్తవం ఎంతైనా నమ్మదగినది, అమూల్యమైనది. రక్షించబడటమంటే ఏమిటనుకున్నారు? క్రీస్తు యేసునందు ఉన్న స్థితినే రక్షణ అంటారు. యేసు ప్రభువునందు విశ్వాసముంచినప్పుడు పరిశుద్ధాత్మ నీలో నివాసముండడానికి వస్తాడు. పరిశుద్ధాత్మ నిన్ను యేసుక్రీస్తు శరీరంలోకి తెస్తాడు. పరిశుద్ధాత్మ నీకు యేసు శరీరంలోకి బాప్తిస్మమిస్తాడు. క్రీస్తునందు ఉన్నాము అంటే రక్షించబడ్డాము అనే అర్థం. రక్షణ క్రీస్తునందున్న మన స్థితి. యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించావు అంటే నీవు క్రీస్తులోకి వచ్చావన్నమాట. అధ్యక్షులకు, పరిచారకులకు ఈ పత్రిక రాస్తున్నాడు. స్థానిక సంఘ అధ్యక్షులు, పరిచారకులు. అధ్యక్షుడు అంటే కాపరి, పై విచారణకర్త. అధ్యక్షత ఒక పదవి. అతణ్ణి సంఘ పెద్ద అనవచ్చు. అధ్యక్ష పదవిలో ఉన్నవాడు సంఘ పెద్దలకు పెద్ద. పరిచారకులు అంటే సంఘ సంబంధమైన పనులన్నీ చూచేవారు. అపోస్తలుల కార్యములో పరిచారకులు పేర్కొనబడ్డారు. మీకు కృపా సమాధానములు కలుగునుగాక అని పౌలు శుభవచనం పలుకుతున్నాడు. పౌలు పత్రికలన్నిట్లో ప్రారంభంలో ఇదే శుభవచనం ఉంటుంది. మొదట కృప, తరువాత సమాధానం. ఇదే క్రమంలో పేర్కొనబడ్డాయి. పౌలు జీవించిన కాలంలో కృపా సమాధానం అనే 2 మాటలు అందరికీ చిరపరిచితమైనవే. గ్రీకు సంస్కృతిలో కృప అనే మాట సర్వసాధారణం. కృప అనే మాటతో ఒకరినొకరు పలకరించుకుంటారు. కారిస్ అనే గ్రీకు పదానికి కృప అనేది అనువాదం. ఇప్పటికి కూడా గ్రీసులో కారిస్ అంటూ ఒకరినొకరు అభినందించుకోవడం పరిపాటి. శుభం, మంచి రోజు, నీకు మంచి నిత్యత్వము ప్రాప్తించునుగాక. మనం ఊరికే మంచి రోజు నీకు కలుగునుగాక అంటాము గాని
దేవుడు మనకు క్రీస్తునందు శుభనిత్యత్వమే అనుగ్రహించాడు. అదంతా దేవుని కృపే. కృప అనగానే సమాధానం అనాలి. అది క్రమం. ముందు కృప, సమాధానం కాదు. షాలోం అనే మాటకు అనువాదం సమాధానం, శాంతి. గ్రీకు ప్రజల నోట కారిస్ కృప వస్తే హీబ్రూ ప్రజల నోట షాలోం సమాధానం అనే మాట వస్తుంది. షాలోం హీబ్రూ భాషా పదం. యెరూషలేం అంటే సమాధాన పట్టణం, శాంతి నగరం. యెరూషాలోం అనే సమాధానపురి. పేరు మంచిదే కాని యెరూషలేములో శాంతి లేదు. ఎప్పుడూ యుద్ధాలే యుద్ధాలు. ప్రపంచ రాజకీయాలలో ఈ నగరం శరీరంలో ముళ్ళు లాంటిది. దీనిని పరిష్కారం చేయడం ఎవరికీ సాధ్యం కావటం లేదు. ఒక్క యెరూషలేములోనే కాదు, ఈ లోకంలో ఎక్కడా శాంతి లేదు. సమాధానాధిపతి అయిన యేసు తిరిగి రావాలి. అప్పుడు సమాధానం నెలకొంటుంది. యేసు వస్తాడు, శాంతి రాజ్యం స్థాపిస్తాడు. అయితే ఈ రోజున విశ్వాసికి శాంతి ఉంది. దేవుని కృప ద్వారా విశ్వాసికి సమాధానం సిద్ధిస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటోంది, విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. పాపి అయిన మానవుడి కోసం క్రీస్తు చనిపోయాడు. పాప శిక్ష తాను భరించాడు. దేవుడు తన కృపచేత మనల్ని ఈ విధంగా రక్షించాడు. పాపికి పరిశుద్ధ దేవునితో సమాధానం కలిగింది. మనం రక్షణ కోసం చేయగలిగిందేమీ లేదు. ఆయనను శాంతింపచేసే బలులేమీ మనం అర్పించలేదు. మనం తేగలిగిందల్లా పాపమే. ఆ పాపానికి రావలసిన శిక్షను యేసు భరించాడు, అనుభవించాడు. అంచేత పరిశుద్ధ దేవుడు నిన్ను అంగీకరించగలడు. మన హృదయాలలో దేవుని సమాధానం నిండి ఉంది. ఈ లోకంలో మన చుట్టూరా శాంతి సమాధానం మచ్చుకు కూడా కానరావు. లోకంలో ఎక్కడ చూచినా అలజడి, ఆందోళన, గందరగోళం. ఎక్కడ చూచినా సంఘర్షణ, సంక్షోభం, కక్షలు, కార్పణ్యాలు, కావేశాలు, అంతా అత్యాచారం, అక్రమం. అయితే విశ్వాసివైన నీ హృదయంలో సమాధానముంది. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరిలో దేవుని సమాధానం నిండి ఉంటుంది. దేవుని కృపారక్షణను పొందిన వారికే దేవుని సమాధానం ప్రాప్తిస్తుంది. కృపా సమాధానములు ఎక్కడ నుండి వస్తాయి? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి. తండ్రి, కుమారుడు అని పరిశుద్ధాత్మను పేర్కొనడేమిటి పౌలు? ఎందుకంటే ఫిలిప్పి సంఘస్థులు పరిశుద్ధాత్మ గలవారు, పరిశుద్ధాత్మను పొందినవారు. విశ్వాసులలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. తండ్రి, కుమార పరిశుద్ధాత్మలను పౌలు నమ్మినవాడు. దేవుడు అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. పౌలు ఫిలిప్పి సంఘస్థులను గురించి ఎన్నో మంచి మాటలు పలుకుతున్నాడు. మీరు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాను. తన లేఖారంభంలో వారిని గురించిన ప్రేమపూర్వకమైన కృతజ్ఞత వెలిబుచ్చుకున్నాడు. మిమ్ములను బట్టి నేను దేవునికి కృతజ్ఞుణ్ణి అంటున్నాడు. ఫిలిప్పీ సంఘస్థులకు పౌలుకు మధ్య ఎంతో చక్కని ప్రేమ సంబంధాలున్నాయి. అలాగే ఈ రోజున ప్రతి స్థానిక సంఘంలో కాపరికి సంఘస్థులకు మధ్య అలాంటి ప్రేమ సంబంధాలుంటే అంతకంటే కావలసింది ఇంకేముంది? పౌలంటున్నాడు, మీరు నాకు జ్ఞాపకమొచ్చినప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను. ఫిలిప్పీ సంఘం పేరెత్తితే సరి, పౌలు దేవునికి కృతజ్ఞుణ్ణి అంటాడు. ఫిలిప్పీ సంఘమంటే పౌలుకు ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. సంఘం నుండి తనకేదో కావలసి పలికే ఇచ్చకపు మాటలు కావివి. పౌలు హృదయపు అట్టడుగు నుండి పెల్లుబికి వచ్చిన మాటలివి. గలతీ, కొరింథీ పత్రికలలో ఆ సంఘాలను గురించి పౌలు ఇలా చెప్పి ఉండలేదు. నేను చేసే ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. ప్రతిసారి ప్రార్థనలో
పౌలు ఫిలిప్పి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ పత్రిక ముగింపులో పౌలు యువదీయ సుంటికే అనే 2 స్త్రీల మధ్య వివాదాన్ని పేర్కొన్నాడు. అయితే పౌలు ఈ పత్రికారంభంలో ఏ గుంపును గురించి ప్రత్యేకంగా రాయటం లేదు, సంఘమంతటిని ఉద్దేశించి రాస్తున్నాడు. తన ప్రార్థనలో ఎంతో సంతోషంతో విజ్ఞాపనలు చేస్తున్నాడు పౌలు. సంతోషం, ఆనందం ఈ పత్రికలోని ముఖ్యాంశాలు. పౌలుకు ఫిలిప్పి సంఘాన్ని గురించి ఎంతో సంతోషముంది. పౌలు ఈ మాటలు రాస్తున్నప్పుడు చెరసాలలో ఉన్నాడని మరచిపోకండి. అది రోమీయుల చెరసాల నిర్బంధం. రోమా చెరసాలలు అక్షరాల నరక కూపాలు. ఈ పత్రికలో సంతోషం, ఆనందం అనే మాట ఇంచుమించు 19 సార్లు వస్తుంది. యేసుక్రీస్తు పేరు 40 సార్లు వస్తుంది. యేసుక్రీస్తు ఈ పత్రిక కేంద్రంలో ఉన్నాడు. ఆనందానికి మూలం యేసే గనుక ఈ పత్రికాంశం ఆనందం కాదు, ఆనందానికి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. క్రైస్తవ జీవిత వేదాంతం యేసుక్రీస్తే. మన జీవిత శైలి యేసుక్రీస్తే. మన జీవిత విలువ, నాణ్యత యేసుక్రీస్తే. మన శక్తి సామర్థ్యాలు యేసుక్రీస్తే. యేసుక్రీస్తుతో నీకు ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి విశ్వాసివైన నీకు ఆనందం, పరమానందం. మనం స్వతహాగా ఆనందాన్ని ఉత్పత్తి చేయలేము. బాహిర పరిస్థితులను బట్టి మనకు ఆనందం కలగదు. విందులు, వినోదాలలో ఆనందం కలుగుతుందంటారా? అది ఉట్టి మాట. ఆనందం నీలో పరిశుద్ధాత్మ పండించే పంట. నీ కష్టనష్టాలను బట్టి నీవు సణుగుతున్నావా? అలాగైతే ఈ ఆనందం నీలో ఉండదు. దేవుని సంకల్ప కేంద్రమందు నీవు నేను ఉంటే పరిస్థితులను మించి దేవుని చిత్త పరిధిలో నీవు నేను ఉన్నామనే అనుభూతి గలవారమైతే ఆనందమంతా మనదే. చెరసాలలో ఉండి ఫిలిప్పి సంఘము కోసమై ప్రార్థించటం పౌలుకు భారమనిపించదు. ప్రతి ప్రార్థనలో ఆయనకెంతో సంతోషం, ఆనందం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నా పాలివారు. సువార్త యందు మీకు నాకు ఈ సహవాసమున్నది. మనం సువార్త విషయంలో పాలివారము. సహవాసం అనే మాట ఈ రోజున మరీ అరిగిపోయిన నాణెంలాగా అయిపోయింది. సహవాసం అనే మాటకు అసలు అర్థం ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉండాలి. ఆషామాషీగా కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకోవడం సహవాసం కాదు. బైబిల్ అర్థం వేరే ఉంది. కొయినోనియా అనే గ్రీకు పదం ఇది. క్రీస్తు విషయాలను కలిసి పంచుకునే కొయినోనియా సహవాసం. కొయినోనియాలో 3 విశేషాలున్నాయి, గమనించండి. 1 ఆధ్యాత్మిక సంభాషణలు, క్రీస్తును గురించిన సత్యాలను పంచుకోవడం. 2 సానుభూతిపూర్వకమైన సహకారం. క్రీస్తు కోసం అందరూ కలిసి పనిచేస్తారు. బైబిలు అధ్యయనం, ప్రార్థన, ప్రభురాత్రి భోజనం ఇదంతా కొయినోనియా. 3 దీనికి ఫలితం మధురమైన సహవాసం, సేవలో సాహచర్యం. మనం క్రీస్తుతో జతపని వారమవుతున్నాము. సువార్తను పౌలు వారితో పంచుకున్నాడు. సువార్త విషయంలో మీరు నా పాలివారు అంటున్నాడు. వారు అడపాదడపా పౌలుకు కానుకలు పంపారు. అందరూ కలిసి వచ్చినప్పుడు వారి మధ్య అర్థవంతమైన కొయినోనియా సహవాసం ప్రవర్తిల్లింది. మొదటి దినము నుండి వారి మధ్య ఈ కొయినోనియా సహవాసముంది. నదీ తీరాన ప్రార్థన సమావేశంలో లూదియను పౌలు కలుసుకున్నప్పటి నుండి ఫిలిప్పి సంఘంలో పౌలుకు సన్నిహిత సహవాసం ఏర్పడింది. మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు. యేసుక్రీస్తు రోజా? అవును, ఆయన రోజే మనం జీవించే కాలం. ఆయన వచ్చేటప్పటికి ఈ రోజు అయిపోతుంది. ఆ విమోచన దినము వరకు మనము పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాము. ఎఫెసీ పత్రిక 4:30 విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. ఇది ఆయన వాగ్దానం. ప్రియ సోదరుడా, సోదరి, యేసు నిన్ను విడువడు, ఎడబాయడు.
నీలో ఆరంభించిన ఈ సత్క్రియను ఆయనే వచ్చి ముగిస్తాడు. అంతవరకు నీవు నిరుత్సాహపడకూడదు. నీ విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు ఆయనే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.